వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ నుంచి మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలి. మనం ఇంట్రెస్ట్ బ్యాంకుకి పే చేసేటప్పుడు ఎంట్రీ అనేది ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడిగారు, వాటి గురించి డిస్కస్ చేద్దాము. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ప్రీవియస్ వీడియోస్లో మనం బ్యాంక్ రీకన్సిలేషన్ టాలీలో ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాము. ప్లస్ చెక్ బౌన్స్ రిటర్న్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో నేర్చుకున్నాము. బ్యాంక్ రీకన్సిలేషన్ గురించి చాలా వీడియోస్ని నేను పోస్ట్ చేశాను. సో వాటిని ఒకసారి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాటిని చూడండి. సో ఇప్పుడు బ్యాంక్ నుంచి మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ఈ ఎంట్రీస్ అనేవి ఎలా వేయాలో చూద్దాము. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. సో మనం డైలీ క్యాష్ చెక్స్ అనేవి బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ ఉంటాము. బ్యాంక్లో మన అమౌంట్ ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ వాళ్ళు మనకి పే చేస్తారు. అంటే బ్యాంక్ నుంచి మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటాము. సో ఆ బ్యాంక్ నుంచి మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఎంట్రీని ఎలా పోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్. సో మనం కొన్నిసార్లు బ్యాంకుకి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాము. ఎలాంటి టైంలో అంటే మనకి బ్యాంక్ లోన్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా లోన్స్ తీసుకున్నప్పుడు వాటికి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు మనము ఇంట్రెస్ట్ ఎంట్రీ అనేది ఎలా పోస్ట్ చేసుకోవాలి. మనం బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ఎంట్రీ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు మనము డౌట్స్ చూద్దాం, స్టూడెంట్స్ ఏమేమి డౌట్స్ చెప్పారు అని. బ్యాంకు మన కంపెనీ ఇన్సూరెన్స్ని డైరెక్ట్గా పేమెంట్ చేసినప్పుడు కొన్నిసార్లు మనము ఆటో పేమెంట్స్ చేస్తూ ఉంటాము. అంటే మనము డేట్స్ అనేది మెన్షన్ చేసేస్తాము. బ్యాంక్లో మన కంపెనీకి సంబంధించిన అకౌంట్ ఉంటుంది, అమౌంట్ ఉంటుంది. మంత్లీ మనం ఏమేం పేమెంట్స్ చేయాలో ఆటోమేటిక్గా అవి కట్ అయిపోతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, ఆడిట్ ఫీజ్ కావచ్చు, ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ డైరెక్ట్గా బ్యాంక్ నుంచి కట్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం ఆటో పేమెంట్ సిస్టమ్ చేసేస్తాం, బ్యాంక్ వాళ్ళకి చెప్పేస్తాం ఈ రోజుకి ఇంత అమౌంట్ కట్ అవ్వాలి అని. అవి ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటాయి. సో ఎంత కట్ అయింది అని మనకి వన్స్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. అప్పుడు మనము బ్యాంకు డైరెక్ట్గా మన కంపెనీ ఇన్సూరెన్స్ అనేది కట్ చేసినప్పుడు మనం పేమెంట్ ఎంట్రీ అనేది వేసుకోవాలి. టాలీ ERP9లో అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళి పేమెంట్ ఓచర్కి వెళ్ళి ఇన్సూరెన్స్ పెయిడ్ అని బ్యాంక్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకోవాలి. ఇది మనకి రిసిప్ట్ కాదు, పేమెంట్ ఎంట్రీ అనేది వేసుకోవాలి. ఇంట్రెస్ట్ మనం బ్యాంక్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు అది మనకి రిసిప్టే అవుతుంది. మనము బ్యాంక్ నుంచి సర్వీసెస్ తీసుకుంటాము, అప్పుడు ఆ సర్వీసెస్కి ఛార్జెస్ చేసేదే బ్యాంక్ ఛార్జెస్. ఈ బ్యాంక్ ఛార్జెస్ అనే వాటిని బ్యాంక్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటారు. సో బ్యాంక్ ఛార్జెస్ అనేది మనకి రిసిప్ట్ కాదు, అది పేమెంట్ మాత్రమే. బ్యాంక్ నుంచి మనం ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటాము, అది మనకి రిసిప్ట్ అవుతుంది. ఓకేనా. సో బ్యాంక్ ఛార్జెస్ అనేది మనకి పేమెంట్ అవుతుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది మనకి రిసిప్ట్ అవుతుంది. వెండర్ అంటే సప్లయరు, అంటే మనకి గూడ్స్ సప్లై చేసే వాళ్ళనే సప్లయర్ ఆర్ వెండర్ అంటాము. మనం గూడ్స్ సేల్ చేస్తాము, రిసీవ్ చేసుకునే వాళ్ళనే కస్టమర్స్ అంటాము. వెండర్స్ ఎప్పుడు మన అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చెయ్యరు, ఎందుకంటే మనం వాళ్ళకి పే చేయాలి. ఎందుకంటే మనం వెండర్ నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తాం కాబట్టి మనం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాము, వాళ్ళు మన అకౌంట్లో వెయ్యరు. ఒకవేళ కస్టమర్స్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తే అది మనకి రిసిప్ట్ అవుతుంది. సో మనం రిసిప్ట్ ఓచర్ ప్రిపేర్ చేసుకుంటాము. ఓకేనా, క్లియరు. సో కస్టమర్ వచ్చి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేసినప్పుడు అది మనకి రిసిప్ట్ అవుతుంది, మనం రిసిప్ట్ ఓచర్ ప్రిపేర్ చేసుకుంటాము. సో చాలామందికి ఇప్పుడు కూడా సండీ డెటారు క్రెడిటార్కి, వెండర్కి, సప్లయర్కి, కన్జ్యూమర్కి సో డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను నెక్స్ట్ వీడియోలో సండీ డెటార్కి క్రెడిటార్కి డిఫరెన్స్ ఏంటి, సప్లయర్కి వెండర్కి డిఫరెన్స్ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ అనేవి బ్యాంక్ వాళ్ళు మన అకౌంట్ నుంచి కట్ చేస్తారు. సో బ్యాంక్ ఛార్జెస్ మనకి పేమెంట్ అవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది మనకి రిసిప్ట్ అవుతుంది. నెక్స్ట్ మన కస్టమర్ వచ్చి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే అది మనకి రిసిప్ట్ అవుతుంది. మనం రిసిప్ట్ ఎంట్రీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ నుంచి మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఇలాగొస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మనం ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్ డేటా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇవి రెండు ఎంట్రీస్ ఎలా చేయాలో చూద్దాం. టాలీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి మనము. బ్యాంక్ లెడ్జర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ రిసీవ్డ్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. కంట్రోల్లో ఇచ్చి సేవ్ చేద్దాము. అదేవిధంగా ఇంట్రెస్ట్ పెయిడ్. సో నేను బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసేసుకున్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు అకౌంటింగ్ వోచర్కి వెళ్దాము. ఫస్ట్ రిసిప్ట్కి వెళ్దాము. మనము ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలి? సో ఫస్ట్ ఏం రిసీవ్ చేసుకుంటున్నాం? మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం? 4,000 రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చి బ్యాంక్ నేమ్ వేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ 4,000 రిసీవ్ చేసుకుంటున్నాం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఇంట్రెస్ట్ రిసీవ్కి ఎంట్రీ అనేది ఇలా పోస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు పేమెంట్ ఎంట్రీ వేసుకుంటాం. బ్యాంక్ వాళ్ళకి మనము ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు సో పేమెంట్ ఎంట్రీలో వేసుకోవాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ నేను 2,000 రూపీస్ పే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ అనేది 2,000 రూపీస్ పే చేస్తున్నాను బ్యాంక్ వాళ్ళకి. 2,000 ఎంటర్ ప్రెస్ చేద్దాం. బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేసుకుందాం. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. ఇలా ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు పేమెంట్ ఎంట్రీ వేసుకుంటాం. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ఎంట్రీస్ వేసేసుకున్నాము. ఇది బ్యాంక్ రీకన్సిలేషన్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. సో బ్యాంక్ రీకన్సిలేషన్ ఓపెన్ చేద్దాం. డిస్ప్లే, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్. ఇక్కడ బ్యాంక్ బుక్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బుక్. మంత్ ఫిబ్రవరి మంత్. ఇప్పుడు రీకన్సిలేషన్ బటన్ ప్రెస్ చేద్దాం బటన్ బార్లో. ఇప్పుడు చూడండి. సో మనం నిన్న నేను యెస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో మనం బ్యాంక్ రీకన్సిలేషన్ టాలీ చేసేసాము. కాబట్టి ఈ 2 ఎంట్రీలు తప్పక మిగతావన్నీ క్లియర్ అయిపోయాయి మనకి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ నుంచి మనం ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకున్నాము. ఇది బ్యాంక్ బుక్లో మాత్రమే ఎఫెక్ట్ అయి ఉంటుంది. బ్యాంక్ బుక్లో మాత్రమే అమౌంట్ క్లియర్ అయి ఉంటుంది. సో మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో డేట్ అనేది ఉండదు. ఎందుకంటే వన్స్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాతనే మనం ఇది చేసుకోగలం కాబట్టి. నెక్స్ట్ పేమెంట్ ఎంట్రీ, ఇంట్రెస్ట్ పెయిడ్. సో ఇప్పుడు బ్యాంకులో ఏ డేట్ క్లియర్ అయిందో ఆ డేట్ వేసుకుందాం. ఇక్కడ బ్యాంకులో ఏ డేట్కి 2 క్లియర్ అయ్యాయో ఆ డేట్ వేసుకుందాము. ఏ డేట్కి మనం ఇంట్రెస్ట్ పే చేసాము, ఏ డేట్కి ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాము. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు తిరిగి నేను రీకన్సిలేషన్ బటన్ ప్రెస్ చేస్తాను. చూడండి బ్యాలెన్స్ అనేది టాలీ అయింది కదా. నెక్స్ట్ వీడియోలో నేను బ్యాంక్ ఛార్జెస్ ఎంట్రీ అనేది టాలీలో ఎలా పోస్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్. Thank you for watching.